నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బడ్జెట్ పద్దులపై శాసనసభలో రెండవ రోజు జరగనున్న చర్చ. డీలిమిటేషన్ అంశంపై సర్కారు తీర్మానం చేసే అవకాశం. అకాల వర్షాలకు జరిగిన పంట నష్టంపై మంత్రి తుమ్మల ఆరా. గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశం. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం. తప్పించుకునేందుకు కిందకు దూకిన బాధితురాలు, తీవ్ర గాయాలు. చర్చలతోనే మణిపూర్లో సమస్యలకు పరిష్కారం, శాంతి సాధ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా. సౌదీ అరేబియా కేంద్రంగా నేడు కొనసాగనున్న చర్చల ప్రక్రియ. బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణకు యాంకర్ శ్యామల హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం పైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి కూడా పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు యాంకర్ శ్యామల విచారణకైతే కొద్దిసేపటి కిందనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. తన న్యాయవాదితో పాటు తర్వాత అతనికి సంబంధించిన నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఏవైతే బెట్టింగ్లకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన పత్రాలను కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా న్యాయవాదితో పాటు తర్వాత పత్రాలను కూడా పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకైతే హాజరైతే కావడం జరిగింది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం 11 మంది పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్న సంగతి తెలిసింది. అయితే దీంట్లో నలుగురిని ఇప్పటికే ఇటు టేస్టీ తేజతో పాటు తర్వాత కానిస్టేబుల్గా ఉన్న కిరణ్ గౌడ్, తర్వాత 2 రోజుల కింద అయితే రీతు చౌదరితో పాటు తర్వాత విష్ణుప్రియకు సంబంధించి కూడా విచారణ అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం వీరిద్దరిని అయితే సుదీర్ఘంగా పోలీసులు అయితే విచారణ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఫోన్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా ముఖ్యంగా బెట్టింగ్ వ్యవహారం సంబంధించి ఒప్పందాల పైన కూడా ఎప్పుడు నిర్వహించడం జరిగింది, అది ఎవరు కన్సల్ట్ కావడం జరిగింది, దాని నుంచి ప్రచారం ఎందుకు చేశారన్న కోణంలో కూడా పలు విధాలుగా పోలీసులు అయితే వాళ్ళని అయితే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. అయితే మరొకసారి కూడా వారిద్దరిని రీతి చౌదరితో పాటు విష్ణుప్రియను కూడా మరొకసారి పోలీసులు అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే రేపు వారిని విచారణకైతే హాజరు కాయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ మరొక పక్క ఇదే పిఎస్లో ఈ కేసుకు సంబంధించి కూడా 11 మందిలో యాంకర్ శ్యామల పేరు కూడా పోలీసులు అయితే చేర్చడంతో కూడా ఆమె గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎక్కడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వాటిని ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు విచారణ జరిపించిన అనంతరం కూడా పోలీసులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేయకుండా తర్వాత విచారణ చేపట్టాలని చెప్పి కూడా పోలీసులకైతే చెప్పడంతో కూడా ఆమెను పోలీసులు ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు ఉదయం సరిగా 9 గంటల సమయం కాముందుకే ఆమె పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకైతే ప్రస్తుతం అయితే హాజరు కావడం జరిగింది. కానీ బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయడంతో కూడా ఎంతో మంది అమాయకులకు సంబంధించి కూడా వారు అప్పులు తీసుకువచ్చి తర్వాత దాంట్లో పెట్టి కూబీలో తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణలో పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిపైన కూడా ప్రస్తుతం అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే పంజాగుట్టలో 11 మంది, తర్వాత మియాపూర్కు సంబంధించి కూడా మొత్తం దాంట్లో ప్రముఖ నటులతో పాటు ఇన్ఫ్లుయెన్స్, తర్వాత యాంకర్లకు సంబంధించి టీవీ యాంకర్లకు సంబంధించి కూడా మొత్తం 25 మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో
పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిలో, తర్వాత మియాపూర్లో దాంట్లో ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో కూడా దీంట్లో కొంతమంది దాంట్లో కూడా ఉండడంతో కూడా పోలీసులు మరి అక్కడ మియాపూర్కి సంబంధించిన పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి వీరిని దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్లతో కూడా అంటే కాసులకు కకృతి పడి మాత్రమే ఈ వ్యవహారం పైన కూడా ప్రచారం చేస్తారని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి అంటే కేవలం బెట్టింగ్ యాప్లో ఊబిలో పడి తర్వాత బెట్టింగ్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లాభాలు వస్తాయని ఒక ఆశ చూపించి వీళ్ళు ప్రచారం చేయడం సరికాదని చెప్పి కూడా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున దుమారం లేపిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని యాప్లకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా 108 యాప్లకు సంబంధించి కూడా మొత్తం బ్లాక్ చేయడం, తర్వాత వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఎవరైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దు, తర్వాత కేవలం అది డబ్బులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ యాప్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకు ఎవరైతే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ డబ్బులు పోతాయని చెప్పి కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. కానీ ఈ కేసులో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బెట్టింగ్ యాప్లతో పెట్టుబడులు పెట్టిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రెండు పిఎస్లో కూడా కేసు నమోదైన సంగతి తెలిసింది. ఇటు పంజగుట్ట మియాపూర్కు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ 8వ రోజు కొనసాగనున్నాయి. బడ్జెట్ పద్దులపై 2వ రోజు చర్చ జరగనుంది. పురపాలక, సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనులపై చర్చ జరగనుంది. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై కూడా శాసనసభలో చర్చించనున్నారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరపాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక అజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాస్త్రీయబద్ధంగా పునర్విభజన జరగాలని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ముందుకు వెళ్లాలని దక్షిణాది రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు డీలిమిటేషన్ అంశంపై శాసనసభలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4,50,000 ఇళ్లను ఇస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా ఏఎంసీ కాలనీ వద్ద, సుందరయ్య నగర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన 117 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం భద్రాచలం శివారులో 1,40,00,000 నిధులతో నిర్మించిన తడి చెత్త, పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి గాలికి వదిలేసిందని విమర్శించారు. ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలా, మీరు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మొదట విడత ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 72,000 ఇళ్లు ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఇచ్చాం. మిగిలిన ఇళ్ల కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 250 లోపు సీట్లు రావడంతో రాజ్యాంగ మార్పుపై వెనక్కి తగ్గారని, లేదంటే ఇదివరకే మార్చేసేవారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు సల్లా వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య విలువలను హరిస్తోందని విమర్శించారు. అని బీజేపీ నాయకులతో అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో
వాళ్ళు మొత్తంగా ఆదర్శంతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటే రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. తప్పకుండా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ వస్తుంది. వడగండ్ల వాన బీభత్సానికి దెబ్బతిన్న పంటలకు తక్షణమే పరిహారం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలపాలైందని కర్షకులు మాజీ మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా మిగల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి పంటలు దెబ్బతింటే ప్రభుత్వ అధికారులు కనీసం పరిశీలించిన పాపాన పోలేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి. వీళ్ళకు ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసిన మిగతా చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్ తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి. తక్షణ సాయం చేయండి. తక్షణ 10,000 20,000 చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి. 1 నెల రోజులు టైం తీసుకుంటారు. 1 నెల రోజులలో ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ. మీరు కలెక్టర్ గారు వచ్చిందంటే వాళ్ళకు చూడండి ఏడబడ్డదో కనీసం 5% పనికి వస్తా చూడండి. 5-10% పనికొచ్చినా మీరు ₹1 ఇవ్వకండి. 100% నష్టం జరిగిపోయింది. డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో వేయండి. ఇటీవల కురిసిన వడగండ్ల వాన ఈదురు గాలుల బీభత్సానికి దెబ్బతిన్న పంటల నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో సర్వే చేసిన అధికారులు 11,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. మిగతా జిల్లాల వివరాలను సైతం వీలైనంత త్వరగా అందజేయాలని మంత్రి స్పష్టం చేశారు. 6 కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో వ్యాపారులు తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు రైతులు ఈ ఏడాది భారీగా మొక్కజొన్న సాగు చేశారు. విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ కంపెనీల ప్రతినిధులు పంట చేతికొచ్చాక దుర్గంపేట వేబ్రిడ్జి కాంటా వద్ద తూకం వేసి పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతులకు తూకంలో తేడాలు ఉన్నట్లు అనుమానం వచ్చి పరిశీలించగా సుమారు 165 కిలోల వ్యత్యాసం రావడంతో అన్నదాతల ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. హైదరాబాద్ అమీర్పేటలోని రీసెంట్ కేఫ్ బేకర్స్లో సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమీర్పేట్లోని క్రీసెంట్ కేఫ్ బేకర్స్ హోటల్లో సిలిండర్ పేలిన పరిస్థితి. అయితే సిలిండర్ ఒక్కసారిగా హోటల్లో పేలడంతో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. మనం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాం. స్పష్టంగా చూడొచ్చు హోటల్లోని సిలిండర్ ఏ విధంగా పేలిందనేది మనం దృశ్యాల్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. లోపల ఉన్న సిలిండర్ పేలుడు దాటికి ఒక్కసారిగా పక్కన ఉన్న గోడలు కావచ్చు, షట్టర్ కావచ్చు, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. గోడలు అయితే కూలిపోయినటువంటి పరిస్థితి. ధ్వంసమైపోయి లోపల ఉన్న ఫ్రిడ్జు, ఇతర సామాన్లు కూడా టిఫిన్ సెంటర్ నుంచి బయటికి వచ్చి ఎగిరిపడిన పరిస్థితి మనకి దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పేలుడు ఏ స్థాయిలో జరిగిందనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా క్లూస్ టీం నిపుణులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సిలిండర్ ఏ విధంగా పేలిందనే దానిపై అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. ఏ విధంగా పేలిందనేది సిలిండర్లను అయితే పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. 2 సిలిండర్లు అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. వాటిని ఏ విధంగా పేలాయి, ఏంటి లోపాలు ఏంటి అనే విషయాన్ని పోలీసులు గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఘటనా స్థలంలో అయితే మనం చూస్తే పూర్తిగా సామాన్లన్నీ కూడా చిందరవందరగా కూడా బయటికి ఎగిరిపడ్డాయి. అయితే ఏదైతే హోటల్ ఉందో దానికి సంబంధించిన షట్టర్ని కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా ఎగిరి బయటికి వచ్చి ఎక్కడికక్కడ ఎగిరి పూర్తిగా ధ్వంసమైపోయి పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఘటన జరిగిన సమయంలో తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన నేపథ్యంలో కస్టమర్స్ అంటే వినియోగదారులు హోటల్కి వచ్చిన వారు ఎవరు లేకపోవడంతో పెనుముప్పు తప్పిందని చెప్పవచ్చు.
అయితే హోటల్లో పనిచేస్తున్న 5గురు మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఘటనా స్థలంలో పూర్తిగా అయితే చూడొచ్చు ఏ విధంగా ధ్వంసమైంది, పేలుడు దాటికి ఏ విధంగా అన్ని ఎగిరి పడ్డాయి అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నల్గొండ జిల్లా నకరేకల్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక బాలుడు జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 చరవాణిలు, జిరాక్స్ యంత్రం, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచార యత్నం చేశాడు. అతని నుండి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి దూకింది. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వసతి గృహంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటీఎస్ మహిళల కోచ్లో మేడ్చల్కు బయలుదేరింది. అప్పటికే ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 2 మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. యువతి ఒక్కతే ఉండటం గమనించిన ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైల్ బ్రిడ్జి వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. వారు యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వ్యవసాయ నీటి సంపులో ఈతకు వెళ్లి 2 యువకులు మృతి చెందారు. ఏపూరు గ్రామంలోని డీఈసీ కంపెనీలో పనిచేస్తున్న 3 యువకులు ఆదివారం సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలో దిగి ఊపిరాడక 2 మృతి చెందగా 1 ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు నవీన్ కుమార్, రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు. వీరు డీఈసీ కంపెనీలో ఎలక్ట్రికల్ ప్యానెల్ మోడ్ మ్యానుఫ్యాక్చరర్స్లో పనిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బంది అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దుకాణంలోని ఇంజిన్ ఆయిల్, ఇతర స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం ఎంత జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. సెంటినరీ మహిళా వసతి గృహంలో నీరు రావటం లేదంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. 3 రోజులుగా వసతి గృహంలో నీటి కొరత ఉందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని వాపోయారు. ఎండాకాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థినులు వసతి గృహం ముందు రోడ్డుపై బైఠాయించారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సెంటినరీ హాస్టల్ డైరెక్టర్, సూపరింటెండెంట్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని, ధర్నా విరమించాలంటూ విద్యార్థులకు నచ్చచెప్పారు. రాజ్యాంగ సూత్రాలతోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, చర్చలు జరిపితే పరిష్కారం అనేది దూరమేమీ కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. మణిపూర్లో ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగడం ఎవరికీ ఇష్టం లేదన్నారు. మణిపూర్లో పర్యటిస్తున్న 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంఫాల్లో జరిగిన మణిపూర్ హైకోర్టు 12వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రజలు ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. గవర్నర్ చర్యలతో మణిపూర్లో శాంతి నెలకొంటుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే మణిపూర్లో సవాళ్లను అధిగమించవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర్ సింగ్ అన్నారు. జమ్మూ కశ్మీర్లో శీతాకాలంలో బొగ్గు, గ్యాస్ హీటర్ల నుంచి విడుదలయ్యే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ వల్ల సంభవిస్తున్న మరణాలను అడ్డుకునేందుకు 2 విద్యార్థులు ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఆ పరికరాన్ని ఇంటికి అమర్చితే విషపూరిత వాయువును బయటకి పంపుతుంది. అనంతరం మళ్లీ కిటికీని అదే మూసివేస్తుంది.
తాము రూపొందించిన పరికరం అందుబాటులోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో వందలాది మంది ప్రాణాలను కాపాడుతుందని ఆ ఇద్దరు విద్యార్థులు విశ్వసిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో శీతాకాలంలో ఇళ్లలో ఏర్పాటు చేసుకునే బొగ్గు, గ్యాస్ హీటర్ల వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ని గుర్తించేందుకు ఫర్హానా సజాద్ మాలిక్ అనే ఇద్దరు విద్యార్థులు వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. అది రంగు, వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ విషవాయువును గుర్తించి ఇంటి నుంచి బయటకు పంపేలా రూపొందించారు. బీటెక్ చదువుతుండగా పరిచయమైన ఇద్దరు విద్యార్థులు 4 ఏళ్ల పాటు ఈ పరికరం రూపకల్పనపై పరిశోధనలు జరిపారు. అనంతరం దీని అభివృద్ధి చేసినట్లు ఫర్హానా వివరించారు. During my bachelor's degree, BTech degree, I worked on number of projects. One of my project was carbon monoxide detection and automatic ventilation system, which was my first project. Back in 2020, I, with my university mate, Manan Sajad Malik, we were doing internship at Cashomatics. After we done the internship, so we noticed that there were several deaths in Kashmir due to the inhaling of carbon monoxide level. So we noticed these things, and we come up with the solution, that is our device carbon monoxide detection and automatic ventilation system, which not only detects the carbon monoxide but ventilates the carbon monoxide throughout the window. శీతాకాలంలో ఇళ్లలో ఏర్పాటు చేసుకునే బొగ్గు, గ్యాస్ హీటర్ల వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ను ఈ పరికరం గుర్తిస్తుందని ఫర్హానా చెప్పారు. ఈ పరికరాన్ని 2 భాగాలుగా ఆమె పేర్కొన్నారు. అందులో ఓ వైపు ట్రాన్స్మిటర్, ఇంకోవైపు రిసీవర్ ఉంటుందన్నారు. ట్రాన్స్మిటర్ ను ప్లగ్ చేసి రిసీవర్ భాగాన్ని ఇంటిలోని కిటికీలకు అమర్చాలని చెప్పారు. విషవాయువు విడుదలైతే ఆటోమేటిక్ గా గుర్తించి కిటికీ తలుపులను తెరుస్తుందని, మొత్తం కార్బన్ మోనాక్సైడ్ బయటికి వెళ్లాక మళ్లీ దానంతటదే కిటికీలను మూసివేస్తుందని చెప్పారు. ఇటీవల శ్రీనగర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరికరాన్ని పరీక్షించి ధృవీకరించే అవకాశం వీరికి దక్కింది. ఈ ఆవిష్కరణను పేటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. ఆ వివరాలను జూలై 30, 2021న జర్నల్ ఆఫ్ పేటెంట్స్ లో ప్రచురించింది. ఈ పరికరాన్ని అందుబాటులోకి తెస్తే కశ్మీర్లో వందలాది మంది ప్రాణాలను కాపాడగలదని ఫర్హానా భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా సౌదీ అరేబియా కేంద్రంగా చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. సౌదీలో ఇటీవల జరిగిన చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఆమోదం తెలపగా రష్యా వ్యతిరేకించింది. దీంతో ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ అంశంపైనే రష్యా, ఉక్రెయిన్లు ఇవాళ సౌదీలో పరోక్ష చర్చలు జరపనున్నాయి. రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాత్రం ఈ చర్చల్లో పురోగతి సాధించడం కష్టమని వ్యాఖ్యానించారు. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతే తమకు కీలకమని పేర్కొన్నారు. అమెరికా మాత్రం తొలి దశలో ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులను నివారించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. తర్వాత దశలో నల్ల సముద్రం అంశం, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెడతామని పేర్కొంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆసుపత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయని తెలిపింది. అటు నాజర్ ఆసుపత్రిపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం కూడా ధృవీకరించింది. ఆసుపత్రిలో హమస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని, అందుకే దాడి చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో గాజా పట్టీలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమస్ యుద్ధంలో ఇప్పటివరకు 50,021 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కెనడా ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్లోని 338 స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ జనరల్కు విజ్ఞప్తి చేసిన అనంతరం ఒటావాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కెనడా తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. ట్రంప్తో పోరాడేందుకు బలమైన కెనడా ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దేశ పౌరులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్నీని ఎన్నుకున్నారు. కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 42% ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతుగా, 36% మంది కన్జర్వేటర్లకు అనుకూలంగా ఉన్నారు. 48% ప్రజలు మార్క్ కార్నీ నాయకత్వాన్ని ఆమోదించగా 30% వ్యతిరేకిస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది.